బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఏపీలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక టిప్పర్ లారీని ఢీకొని ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. దాంట్లో 15 మంది సజీవ దహనమయ్యారు. ఇటు ప్రమాద సమయంలో కూడా బస్సులో 40 మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. ఇటు పలకల క్వారీ దగ్గర నుంచి బయటికి వస్తున్న ఒక టిప్పర్ లారీని ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఎదురుగా వస్తున్న ఆ లారీని ఢీకొనడంతో మొత్తంగా అయితే ఇటు వేగంగా రావడం వల్లనే ఈ హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు దగ్ధమవుతున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఇటు జగిత్యాల నుంచి వింజమూరుకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మృతులు ఇటు కనిగిరి అలాగే పామరుకు చెందిన వారుగా ప్రాథమిక విచారణలో తెలుస్తుంది. సో దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఎంతగా మంటలు చెలరేగుతున్నాయో అక్కడ మనకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, దాంతోపాటు రైట్ సైడ్లో టిప్పర్ లారీ కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి చూడొచ్చు. ఇటు బస్సు ఎదురుగా వస్తున్న ఆ టిప్పర్ లారీని మరి అతి వేగంతో వెళ్ళడం వల్ల ఢీకొట్టిందా, ఇటు టిప్పర్ లారీకి సంబంధించి ఏదైనా తప్పిదం జరిగిందా? మొత్తానికైతే ఇటు బస్సును ఇటు టిప్పర్ లారీని గుద్దుకోవడంతో ఒక్కసారిగా ఆ బస్సుకి సంబంధించిన మెయిన్ డోర్స్ స్టక్ అయిపోయాయి. ఆ మెయిన్ డోర్స్ జామ్ అయిపోవడంతో మొత్తానికైతే 40 మందిలో 20 మంది, ప్రస్తుతానికి 15 మంది చనిపోయారు. మిగతా వ్యక్తులు కూడా బయటికి రాలేని పరిస్థితి. గతంలో మనం చూసాం ఇటు కర్నూలు ఇన్సిడెంట్ మరొకసారి రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా కర్నూలులో జరిగిన విధంగానే ఇది కూడా తెల్లవారుజామున సమయంలో ఇటు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత అది మార్కాపురం పరిసర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అక్కడ క్వారీస్ ఇటు గ్రానైట్కి సంబంధించిన క్వారీలు ఎక్కువ శాతం ఉండే ప్రాంతం. అక్కడ ఆ గ్రానైట్ క్వారీ నుంచి బయటకు వచ్చిన ఒక టిప్పర్ లారీని ఎదురుగా వెళ్ళి ఢీకొట్టింది. ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఆ డీజిల్ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ డీజిల్ ట్యాంక్ పేలి కొన్ని క్షణాల్లోనే మనం చూస్తున్నాం ఆ మంటలు ఎగిసి పడుతున్నాయి. అంతగా మంటలు చెలరేగాయి. మొత్తానికైతే ఆ మంటల వల్ల దట్టమైన పొగ, ఆ బస్సులో ఉన్న ప్రయాణికులకు ఆ దట్టమైన పొగ వల్ల వాళ్ళందరూ కూడా స్పృహ కోల్పోయారు. కొంతమంది అద్దాలను పగలగొట్టుకొని బయటికి రాగలిగారు చీకట్లో. ఇటు రాయవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థానికులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. కానీ దాంతోపాటు ఇటు పోలీసు అలాగే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఒక 3 ఫైర్ ఇంజన్లు కూడా చేరుకున్నా కూడా దాంట్లో ఉన్న వ్యక్తులని కాపాడలేని పరిస్థితి. దానికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఆ విజువల్లో మాట్లాడుతున్న వ్యక్తులు చెప్తున్నారు చాలా మంది ఉన్నారు, 20 మందికి పైగానే ఉన్నారు అంటే చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద 40 మంది, దాదాపు 20 మంది చనిపోయి ఉంటారని ప్రాథమిక విచారణలో ఇప్పటిదాకా వస్తున్న వివరాలు. మన ఆ బస్సుకు సంబంధించిన స్కెలిటన్ మాత్రమే ప్రస్తుతానికి చూస్తున్నాం. ఆ మంటలు ఒక్కసారి చూస్తే కనుక 3 ఫైర్ ఇంజన్స్ వెళ్ళినా కూడా దాన్ని ఆ మంటలని అదుపు చేయలేని పరిస్థితి. ఒక్కసారిగా అసలు ఏం జరిగిందో ఆ ఘటన సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని కూడా మీకు ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు గురువారం తెల్లవారుజామున అని చెప్పొచ్చు. ఒక రకంగా ఇటు గురువారం తెల్లవారుజామున ఆ బస్సు ఇటు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇటు రాయవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న క్వారీస్ ఏరియా ఇటు మార్కాపురం మండలం కిందికి వస్తుంది. ఇటు ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దాంట్లో ఈ హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు తెలంగాణ నుంచి బయలుదేరింది. ఇటు తెలంగాణలోని జగిత్యాల నుంచి హైదరాబాద్కి చేరుకుంది. హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఇటు పామర్రుకు వెళ్తున్న సమయంలో మొత్తానికైతే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఈ బస్సు ఎదురుగా వస్తున్న ఆ టిప్పర్ లారీని ఒక్కసారిగా ఢీకొట్టడంతో అటు డీజిల్ ట్యాంక్
పేలి కొన్ని సెకండ్లలోనే ఇటు మంటలు చెలరేగి ఆ మంటల్లో ఇటు టిప్పర్ లారీ అలాగే ఇటు బస్సుకి సంబంధించి మొత్తానికైతే మంటలు చెలరేగాయి. దాంట్లో ఈ బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్యాసింజర్లు ఆ సమయంలో తెల్లవారుజామున కావడంతో మొత్తానికైతే ఆ 40 మంది ప్యాసింజర్లు నిద్రలో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది వ్యక్తులు దానికి ఆ గ్లాసుని బ్రేక్ చేసుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడుకోగలిగారు. కానీ మిగతా వ్యక్తులు ఆ ముందుగా ఉన్న ఫ్రంట్ డోర్ జామ్ అయిపోవడంతో మొత్తంగా క్రష్ అయి జామ్ అయిపోవడంతో వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి. ఇటు కర్నూలులో ఎలా అయితే దట్టమైన పొగ వాళ్ళని నిద్రలోనే ఒక అన్కాన్షియస్ స్టేట్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసిందో సేమ్ అలానే ఇక్కడ కూడా ఆ ప్రయాణికులు ఎవరైతే దాదాపు 20 మంది అని ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పుకొస్తున్నారో ఆ 20 మంది ప్రయాణికులు కూడా ఆ పొగతో అన్కాన్షియస్ అయిపోయి స్పృహ కోల్పోయి మొత్తానికైతే ఆ బస్సులోనే సజీవ దహనం అయిపోయారు. ఇటు కర్నూలు ఉదంతం మర్చిపోతున్నాం అన్న సమయానికే మరొక ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. ఇటు ఏపీలో ఒక్కసారిగా షాక్ వేవ్స్, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ని అసలు ఎక్కాలా అంటూ సందిగ్ధంలోకి దిగిపోయారు. ప్రస్తుతానికి సేఫ్టీ నార్మ్స్ పాటించలేదా, మరి డ్రైవర్ సరిగ్గా డ్రైవ్ చేయలేదా, రెక్లెస్ డ్రైవింగ్ చేశాడా, స్పీడింగ్ చేశాడా, ఎందుకు మనం చూడొచ్చు ఆ రోడ్డులో ఎలాంటి వెహికల్స్ లేవు, ఒక టిప్పర్ లారీ తప్ప. టిప్పర్ లారీ అలాగే ఈ బస్సు పట్టేంత స్పేస్ ఉన్నా కూడా టిప్పర్ లారీని ఎదురుగా వెళ్ళి ఢీకొట్టాల్సిన అవసరమే ఉంది. ఆ బస్సులో ఆ డ్రైవర్ ఆ సమయానికి సరైన నిద్ర ఉందా లేదా, సెకండరీ ఆప్షనల్గా ఇంకొక డ్రైవర్ కూడా ఉన్నాడా లేదా, మొత్తానికైతే పోలీసులు ప్రస్తుతానికి ప్రాథమిక విచారణ చేస్తున్నారు. ఇటు బస్సు సేఫ్టీ నార్మ్స్ అని పాటించిందా, దాంట్లో